హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము డ్రాగ్ అండ్ డ్రాప్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. సో ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే, హియర్ నా సోర్స్ ఉంది, ఇక్కడ డెస్టినేషన్ ఉంది, దీన్ని ఇట్లా డ్రాగ్ అండ్ ఇట్లా డ్రాప్ చేయాలి. సో ఇది jQuery యూఐ మీద మనం వర్క్ చేస్తున్నాము. ఈ jQuery యూఐ మీద మనం వర్క్ చేస్తున్నాం అంటే ఫ్రేమ్కి మ్యాండేటరీగా స్విచ్ అవ్వాలి. సో హియర్ హ్యాండిల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆపరేషన్, అండ్ హియర్ async. I'm using my page fixer. Okay, perfect. Await page dot go to. ఓకే, ఈ అప్లికేషన్ ఓపెన్ చేయి. అవైట్ పేజ్ డాట్ పాస్ అండ్ తర్వాత దీంట్లో నువ్వు ఫ్రేమ్కి ఖచ్చితంగా స్విచ్ అవ్వాలి. అవైట్ పేజ్ డాట్ ఫ్రేమ్ లొకేటర్, ఆ ఫ్రేమ్కి సంబంధించిన లొకేటర్ని తీసుకురా. సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఫ్రేమ్కి క్లాస్ ఉంది. సో హియర్ // iframe open braces at the rate class is equal to. సో హియర్ ఆ ఫ్రేమ్ని సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై అయితే చేస్తున్నాం. గుడ్. నౌ కట్ దిస్, పుట్ ఇట్ హియర్, అండ్ ఐఎమ్ స్టోరింగ్ ఇట్ యాజ్ ఎ కాన్స్టెంట్ frame 1. ఇప్పుడు ఈ frame 1 వచ్చిన తర్వాత మనము ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎట్లా పర్ఫామ్ చేస్తామంటే అవైట్ frame 1 డాట్ లొకేటర్. ఇప్పుడు ఏ లొకేటర్ అండి ఇక్కడ నీకు? ఇది డ్రాగ్. సో రైట్ క్లిక్ ఆన్ దట్ ఎలిమెంట్, ఇన్స్పెక్ట్. డ్రాగ్కి ఏమో మీరు క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే డ్రాగ్ అని, డ్రాప్కి ఏమో డ్రాపబుల్ అని ఉన్నది. సో డ్రాగ్. సో ఏ ఎలిమెంట్? హ్యాష్ దిస్ డ్రాగ్. సో ఈ ఫ్రేమ్లో ఈ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి డ్రాగ్ చేయి. ఎక్కడికి డ్రాగ్ చెయ్యి? frame 1లో ఏదైతే లొకేటర్ డ్రాపబుల్ ఉంటుందో దాని మీదకి నీ యొక్క దాన్ని డ్రాగ్ చేయు. ఓకే, ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్ మీదకు డ్రాగ్ చెయ్యు అని చెప్తున్నాం మనం. అవైట్ పేజ్ డాట్ క్లోజ్. దట్స్ ఇట్. ఓకే, లెట్ మీ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఈ ప్రోగ్రామ్ని అయితే నేను జస్ట్ రన్ చేస్తున్నాను. లెట్ us see how this is gonna work out. స్టెప్ ఓవర్. నా సోర్స్ ఐడెంటిఫై అయింది, డెస్టినేషన్ ఐడెంటిఫై అయింది, డ్రాగ్ అండ్ డ్రాప్ పర్ఫామ్ చేసింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇది వన్ అప్రోచ్ ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్. అండ్ ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ మనము సెకండ్ అప్రోచ్ కూడా ఉంది, డ్రాగ్ అండ్ డ్రాప్ ఆపరేషన్ 2. సో ఇప్పుడు ఈ కమాండ్ని తీసేసాను నేను. ఓకే, సో ఈ కమాండ్ని ఇట్లా స్ప్లిట్ చేసి పెట్టుకుందాం, దీన్ని కామెంట్ చేసి పెడదాం బెటర్. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సెకండ్ అప్రోచ్లో మనం ఏం చేస్తాం అంటారండి, ఇన్ జనరల్గా ఏ ఎలిమెంట్ని అయితే నువ్వు డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నావో ఫస్ట్ దాని మీదకి నీ కర్సర్ని తీసుకెళ్ళి దాని నుంచి ఏదైతే నీ డెస్టినేషన్ ఎలిమెంట్ ఉందో ఆ డెస్టినేషన్ ఎలిమెంట్ వైపుకి మూవ్ చేసి ఆ డెస్టినేషన్ ఎలిమెంట్ మీద రిలీజ్ చెయ్యు. ఈ యాక్షన్స్ అయితే మనం పర్ఫామ్ చేయాలి. ఈ యాక్షన్స్ పర్ఫామ్ చేయడం కోసం ఫస్ట్ అయితే మనం చేయగలిగేది హోవర్ అయితే చేయాలండి. సో ఈ పర్టికులర్ సోర్స్ ఎలిమెంట్ మీద హోవర్ చేయాలి. ఓకే, సోర్స్ ఎలిమెంట్ మీద హోవర్ చేయాలి. హోవర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే అవైట్ పేజ్ డాట్ మౌస్ డాట్ డౌన్. ఈ డౌన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది అంటే కనుక నీ కర్సర్ని ఆ అబౌవ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ తీసుకెళ్తుంది. వెళ్ళిన తర్వాత నీ డెస్టినేషన్ ఎలిమెంట్ ఇదే కదా, ఇప్పుడు డెస్టినేషన్ ఎలిమెంట్ మీద మళ్ళా హోవర్ చేయి. హోవర్ చేసి అక్కడికి నీ కర్సర్ తీసుకెళ్ళింది కదా, మరి దాన్ని వదిలేయాలి కదా. అవైట్ పేజ్ డాట్ మౌస్ డాట్ అప్, తీసుకెళ్ళిన కర్సర్ని అక్కడ వదిలేసేయి అని చెప్తున్నాం. అండ్ ఈ టెస్ట్ని డాట్ ఓన్లీతో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లెట్ మీ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఈసారి మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ అవుతుందో లేదో చూద్దాం. సో ఈ రెండు కూడా 2 డిఫరెంట్ అప్రోచెస్ అండి. మనం ఏ అప్రోచ్నైనా సరే మనం ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఓకే, సో హియర్ డ్రాగ్ అండ్ డ్రాప్ సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేసిందండి. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ డీల్ విత్ దిస్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.